హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి మహేంద్ర గాండివాన్ని విరిచేసరికి రమాదేవి చాలా సంతోషపడుతూ, అసలు నువ్వు ఇంత అద్భుతంగా, మహా అద్భుతంగా చేస్తావని అనుకోలేదు. ఏయ్, నీ వల్లే ఇది సాధ్యమైంది. ఇక ఎవ్వరు ఈ గాండివాన్ని విరవకపోతే రోజా నా ఇంటి కోడలుగా దక్కేదే కాదు. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. అవును, నీ పేరేంటిది? అమ్మగారు, నా పేరు చామంతి. నా పేరు చామంతి అమ్మగారు. ఇక రమాదేవి సంతోషంగా ఉండడం చూసి చామంతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్, అసలు నువ్వు ఆ గాండివాన్ని ఎలా విరవసాగావు? నాకేం అర్థం కావట్లేదు చామ్. నేను కూడా విల్లును పైకెత్తాను, కానీ నేను విరవలేకపోయాను. అది నా వల్ల సాధ్యం కాలేదు. కానీ చామ్, ఏదో ఉంది, చెప్పవా నాకు? అది ఎలా విరవాలనో చిట్టి చెప్పింది. అందుకే చిట్టి సహాయంతో ఆ విల్లును విరిచాను డ్రైవర్ బాబు. అవునా చామ్, నీ వల్లే మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. మరి చామంతి అంటే ఏమనుకున్నావు డ్రైవర్ బాబు? ఏ పనైనా సరే చికచికా చేసేస్తుంది, అన్నిట్లోనూ ముందడుగ్గా ఉంటుంది. అవును చామ్, చూస్తూనే తెలిసిపోతుంది. ఇక ఇంతలో రోజా చామంతి దగ్గరికి వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నావే నువ్వు? అసలు నువ్వు ఈ విల్లుని ఎందుకు విరిచావే? అయినా నేను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు కదనే. మరి నువ్వు అప్పుడు ఆ తులాభారంలో పువ్వు వేయగానే సరితూగింది. ఇప్పుడు విల్లును విరిచావు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? అక్క, నీ గురించి కాదు చేసేది. ఇదంతా మా అమ్మగారి గురించి చేస్తున్నాను. ఆమె ఉప్పు తిని బ్రతుకుతున్నాం. మా అమ్మగారి బాధను చూడలేక విల్లు విరిచాను. ఓహో, అవునానే, నాకు కూడా ప్లస్ పాయింటేలే. నువ్వు గనక ఆ మహేంద్ర గాండివం విల్లు విరవకపోతే ఇక ఆ ఇంటి కోడలిగా స్థానం దక్కేదే కాదు. నీ వల్ల కాస్త దక్కింది. అక్క, ఇప్పుడైనా నా మాట వినక్క. ఇవన్నీ వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్దామక్కా. ఏంటి, ఏమనుకుంటున్నావు? నీతో పాటొచ్చి చిప్పలు బోర్లు తోమాలనా? అందరికీ సేవ చేస్తూ ఉండాలనా? అలాంటి కర్మ నాకు పట్టలేదు. ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు? నీకు మంచి జాబ్ ఉంది, మంచి లైఫ్ కూడా ఉంది కదక్కా. చదువు కూడా బాగా చదివించాం. మంచి జాబ్ చేసుకో అక్కా. అధర్మం వైపు వెళ్ళకక్క. ఏయ్, నీతులు స్తోత్రాలు అన్నిటి గురించి చెప్పకు. అన్నీ నాకు తెలుసు. నీ స్థాయి కిందిది, నా స్థాయి పైది. నేను పైకి రావాలని ఆ స్థాయి కోరుకున్నాను. నీవు కింది స్థాయి కావాలని కింది స్థాయి కోరుకున్నావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే అది కాదక్కా, నా మాట విను. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక చామంతి మనసులో, మా అక్క ఎన్ని చెప్పినా వినట్లేదు. ఆ రాజభోగాలని అనుభవించాలి అనుకుంటుంది. దీని కర్మ ఇదే పడాలి అనుకుంటుంది. కానీ నాకు తెలిసినట్టుగా మా అక్కకు తెలియదు కదా. మా అక్కని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. నేనే మా అక్క ఇంట్లోకి వెళ్ళి ఆ రాజమణిహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఆ హారం తెస్తేనే కదా మా అమ్మగారు మా అక్కని ఇంటి కోడలిగా స్వీకరిస్తుంది. ఆ హారం కనిపించకపోతే మా అక్కని ఇంటి కోడలిగా స్వీకరించదు. ఇలా చేస్తే మా అక్క మాకు దక్కుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి రోజా వాళ్ళింటికి వెళ్ళగానే, ఏయ్, ఏంటి నువ్వు నా ఇంటికి ఎందుకొచ్చావు? మళ్ళీ ఏమైనా నీతి వాక్యాలు చెప్పడానికి వచ్చావా? నువ్వు చెప్పేవి నమ్మను, అయినా పట్టించుకోను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు రాజమణిహారాన్ని తీసుకెళ్ళడానికి వచ్చావా? అంటే అది కాదక్కా. అదేం లేదు, నిన్ను చూడాలని వచ్చాను అంతే. అవునా, చూసావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే అది కాదక్కా. ఏయ్, చెప్తున్నాను కదా వెళ్ళిపోమని. వెళ్ళిపో. సరే అక్క. ఇక చామంతి బయటికి వచ్చి ఇక తన అక్క పడుకునేదాకా బయట అలాగే ఉండిపోతుంది. ఇక రోజా పడుకోగానే చామంతి తన అక్క రూమ్లోకి వెళ్ళి మెల్లగా సూట్ కేస్ తీసుకొని వెళ్తుంటే ఇంతలో రోజా చూసి, ఏయ్, ఏం చేస్తున్నావే? నువ్వు రాజమణిహారం గురించి వచ్చావు కదనే. నాకు తెలిసే, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే పడుకోకుండా యాక్టింగ్ చేశాను. నీకు తెలీదు కదనే, అందులో రాజమణిహారం ఉందని అనుకున్నావు. కానీ ఆ సూట్ కేసులో ఏమీ లేదు. అంత కావాలంటే ఆ సూట్ కేస్ని ఓపెన్ చేసి చూడు. పాపం, నువ్వు హారం గురించి వచ్చావని తెలిసిపోయింది. నీకన్నా నేను 4 ఆకులు ఎక్కువ చదివానే. అందుకే నువ్వు ఇక్కడికి వస్తావని సేఫ్ జోన్లో పెట్టాను. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా?
అది కాదక్కా, నా మాట వినక్కా. దయచేసి ఆ హారం ఎక్కడుందో చెప్పక్కా. ఏయ్! ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పా, ఆ హారం ఎక్కడుందో చెప్పను. ఏం చేసుకుంటావు? ఇప్పుడు నేను ఫోన్ చేసి మీ అమ్మగారికి చెప్పనా? మీ అమ్మగారికి నువ్వు నా ఇంటికొచ్చి దొంగతనం చేస్తున్నావని? మీ అమ్మగారికి నీ మీద మంచి ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా చేశావని తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వే రాజమణి హారాన్ని దొంగిలించావని చెప్పనా? చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా! వెళ్ళు. వెళ్ళవే వెళ్ళు ఇక్కడ్నుంచి. అలా అనేసరికి చామంతి మౌనంగా వెళ్ళిపోతుంది. ఇక చామంతి మౌనంగా ఉండడం చూసి ప్రేమ్ వచ్చి, "శ్యామ్, ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నావు?" అంటే ఏం లేదు డ్రైవర్ బాబు, మా నాన్న గుర్తుకు వచ్చాడు. మా నాన్నని చూడక చాలా రోజులవుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది డ్రైవర్ బాబు. అందుకే చాలా టెన్షన్ పడిపోతున్నాను. అయినా శ్యామ్, నాదొక డౌటు. మీ అమ్మ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నారు కదా! మరి మీ నాన్న కూడా ఇక్కడ పనిచేయొచ్చు కదా! మరి మీ నాన్న ఎందుకు కనబడట్లేదు? అంటే అది డ్రైవర్ బాబు, మా నాన్నకి మా ఊర్లోనే పనిచేయడం చాలా ఇష్టం డ్రైవర్ బాబు. చాలా అప్పయింది. పైసలు అవసరం కదా! అందుకే పనిచేయడానికి ఇక్కడికి వచ్చాము. ఓహో! అవునా శ్యామ్, నువ్వు ఇక్కడికి రావడం నా అదృష్టం. ఏంటి డ్రైవర్ బాబు, ఏం మాట్లాడుతున్నావు? అంటే అది శ్యామ్, నువ్వు ఇక్కడికి రావడం నా లక్కీ అనుకుంటాను. సేమ్ డ్రైవర్ బాబు, నేను కూడా అదే అనుకుంటున్నాను. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అనుకుంటాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే డ్రైవర్ బాబు, ఇక నువ్వు వెళ్ళి పడుకో. లేకపోతే అమ్మగారు చూశారంటే పనిష్మెంట్ ఇస్తుంది. సరే ఛ